హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. కానీ ఈరోజు ఇప్పటికే మనం అమ్మాయిలు చూసేశారు కదా. అవును, ఈరోజు మనం అయితే ఇండియన్ స్టోర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాం. అండ్ అక్కడికి వెళ్ళినాక నేను ఏమేమి తీసుకుంటానో చూపిస్తాను. అక్కడ రేట్లు ఏముంటాయో కూడా చూపిస్తాను. వచ్చాడండి ఆటగాడు, మామూలు ఆటగాడు కాదండి. ఇప్పుడు వచ్చిన బ్రిడ్జ్ ఇప్పుడే ఇండియన్ స్టోర్కి వెళ్తా అనుకుంటున్నాం. మధ్యలో మాకు జీవులు కానీ వచ్చాయి. కాకపోతే మేమేంటంటే ఇంకో BMW కోసం చూస్తున్నాము. మేము ఫేస్బుక్ మార్కెట్లో ఎత్తితే ఇక్కడ కారు ఉందని తెలుసుకున్నాం. అంటే అది ఎల్లో రూట్లో అనుకొని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకు కావాల్సిన కారు ఉందో లేదో కొనుక్కొని చూసి వెళ్తాం. ఒకవేళ ఉంటే మాత్రం ప్లాన్ టు బై ద BMW అగైన్. మళ్ళీ BMW కొనడానికి చూస్తాము. అది చూడటం కాదు, ఆ ప్లానింగ్ అయిపోయింది. మరి ఒకవేళ ఉంటే మాత్రం తీసేసుకుందాం. This is my friend. This is my buddy right here. Yeah. You want to say something? TikTok. You too. TikTok. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము తీసుకునే కారు కూడా చూపిస్తాము. అంత బాగుంటే మాత్రం, అంత ఓకే అయితే మాత్రం మేము తీసుకునే కార్ ఇది వచ్చేసరికి BMW 328i. ఇది కూడా ఎక్స్ట్రా. ఈరోజు మనం వెళ్ళే రూట్ అయితే కొత్త రూట్. అంటే ఎప్పుడు వెళ్ళే రూట్ వెళ్ళి బోర్ కొట్టింది. ఈరోజు కొత్త రూట్ ట్రై చేద్దని చెప్పి కొత్త రూట్లో వచ్చాం. అంటే ఎప్పుడు వెళ్ళే రూట్లో అంటే మీరు చూసే ఉంటారు, పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళేదంటే చిన్న బ్రిడ్జ్. ఇందాక కూడా మీకు స్టార్టింగ్ వీడియోలో చూసుంటారు మీరు. ఆ బ్రిడ్జ్ మీద వచ్చాం కాబట్టి ఇది కొత్త రూట్లో వెళ్తున్నాం. ఇప్పుడే మనం అయితే వచ్చేసాము. ప్రజెంట్ అయితే షాపింగ్ పోతే ముందు ఆకలేస్తుంది. ముందు ఫుడ్ తిన్న తర్వాత వెళ్దాం. చూసారా, హలాల్ ఫుడ్. ఇప్పుడు లోపలికి తెల్లబోతున్నాం. ఫుడ్ అయితే తెల్లలేదు. వాళ్ళు 40 to 50 minutes పెట్టిద్ది అన్నారు. అంటే రానా హలీలు మీట్ ఒక్కటే కాదు, ఇక్కడ ఇండియన్ వెజిటే, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ అని. అక్కడ అడిగాము, అక్కడ 40 to 1 hour పట్టిద్ది అన్నారు. అందుకే అందులో షాపింగ్ చేసి వెళ్ళిపోవాలని వచ్చేసాను. ఇది వచ్చేసరికి హోమ్ ఆఫ్ స్పైసీ. ఏం తీసుకుంటున్నారు? అంటే మన దాంట్లో ఏదో అంటారు ఇక, పల్లి బడ్డీ అంటారు. పల్లి బడ్డీయా? ఒకటి, రెండు, మూడు రకాల వంకాయలు ఉన్నాయి మన దగ్గర. 2 రకాలే ఉంటాయి వీటల్లో. $180, $180 ఉంటుంది. అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. పికిల్ మిక్స్డ్ పిక్, ఆల్ ఇన్ వన్ కుచ్. చింతకాయలు. ఇక్కడ వచ్చేసరికి కందిపప్పు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకొక ఆశ్చర్యమైన వాడు చూపిస్తాం చూడండి. పైన చూసారా మంచం? చాలా రోజుల తర్వాత మంచం చూస్తాను ఇక్కడ. ఇవి మేము తీసుకున్న సరుకులని ఇప్పుడే బిల్ వేయటానికి వచ్చాం. నీ ఎక్స్పెక్టేషన్ ఎంత నానా? ఇప్పుడే ఎక్కడైతే షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం పటేల్ ప్లేస్లోకి వెళ్తున్నాం. మన షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే మనం ఏంటంటే జైభవాని రెస్టారెంట్లో టిఫిన్ చేద్దామని వచ్చాం. లోపలికి వెళ్ళి నాకు మేము టిఫిన్ ఆర్డర్ పెట్టాను, మీకు చూపిస్తాను. చూసాయి ఫుడ్, పావ్ బజ్జీ, గోబీ మంచూరియా. దోశ ఇంకా రాలేదు, నా దోశ కోసం వెయిటింగ్. చూడండి ఫ్రెండ్స్,
స్పెషల్ దోశ ఇండియన్ రెస్టారెంట్లో. ఇది 5 ముక్కలు అయింది. 5 ముక్కల్లో చీజ్ అన్నీ ఉన్నాయి. సాంబారు 2 చట్నీలు. ఆల్రెడీ ఫుడ్ అయిపోయింది. వీళ్ళందరూ తింటాం అయిపోయింది. నాది ఇప్పుడు వచ్చింది అయిపోయింది. నాకు సాయి ఫ్రైడ్ రైస్ తింటున్నాడు. సాయి సూపర్. టిఫిన్ చేయడం అయిపోయింది. అటు నుంచి ఇటు బయటికి రాని ఇక్కడ ఫైర్ వర్క్స్ అనే ఒకటి అంటే క్రాకర్స్ అనేది కనపడింది. ఆల్రెడీ మన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయి చూస్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్దామండి. హలో, హౌ యూ? చూసారా క్రాకర్స్, రాకెట్స్. ఇవి వచ్చే పెద్ద రాకెట్స్, పెద్ద షార్ట్స్. ఇక్కడైతే ఫోర్మెన్ అని కూడా ఉంది. స్నేక్ రాజా. ఫ్రమ్ అమెరికా టు ఇండియా. టేస్టీ టోస్ట్ 249. హోమ్ స్పైసీ ఫుడ్లో కూడా అంతే ఉంది, 249 ఉంది. ఇవన్నీ పొరోటాలా. చూడండి యాపిల్స్ ఉన్నాయి. రెడ్ యాపిల్, ప్లస్ గ్రీన్ యాపిల్. షుగర్ కేన్, జాంకాయ చేసారా, పనసకాయ, ఎల్లో ఆనియన్, కొత్తిమీర కట్ట, కర్రీ లీవ్స్. 149 అంటే కర్రీ లీవ్స్. బంగాళదుంప తీసుకుంటున్నాను. అడిగే పువ్వు జమ్మి. ప్లేట్ తీసుకో. ఎత్తడి ప్లేట్ ఏ కదా, అన్ని స్టీల్ ప్లేట్లు అన్నీ ఉంటాయి. ఇది చిన్న ప్లేట్. నా ఇదిగో నీ ప్లేట్. ఇక్కడ ప్లేట్లనే కాదు, మట్టి కుండెలు. ఇక అంటే ఈ మామూలుగా దీపం వెలిగించడానికి మట్టి కుండీలు. రైస్ హాట్ బాక్స్ ఉన్నాయి. చూడండి పెద్దది. మ్యాంగో బ్యాగ్స్. సోనా మసూరి రైస్, ఇడ్లీ రైస్, లక్ష్మీ ఇడ్లీ రైస్, పోనీరా రైస్. అంటే ఒక్కటేని కాదు, చాలా కంపెనీ రైస్లు ఉన్నాయి ఇక్కడ అన్నీ. 24 మాత్ర ఆర్గానిక్. మనం తినేదల్లా ఇదిగో ఈ రైస్ సోనా మసూరి. ఇది వచ్చేసరికి బాస్మతి రైస్. అంటే బాస్మతి రైస్ మామూలుగా మనం బిర్యానీలో వండుకోవడానికి వాటిలోకి వేసుకుంటాం. అది ఒకటని కాదు, చాలా కంపెనీలు బాస్మతి రైస్లు అయితే ఉన్నాయి ఇక్కడ. విషయంకి వచ్చేసరికి అంతా గోధుమ పిండి. ఇది ఆశీర్వాద్ గోధుమ. మన దగ్గర చపాతీ ఫ్లోర్. పటేల్ బ్రదర్స్ లైన్ బిల్లు 103. మన షాపింగ్ అయితే అయిపోయింది. పటేల్ బ్రదర్స్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం. పటేల్ బ్రదర్స్ మనకు అయిన బిల్లు ఇవన్నీ, ఇవే మేము తీసుకున్న సరుకులన్నీ. ఇవన్నీ ఇప్పుడు మనం కారులో ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవటం. ఇంకా ఈరోజు చలి అయితే చంపేస్తుంది. సో కాబట్టి ఈ రోజుకి మన బ్లాగ్ అయితే ఇది. ఇప్పుడుతో మన బ్లాగ్ అంతా నేను ఆపేస్తున్నాను. మళ్ళీ నేను మీకు కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అందరికీ గుడ్ నైట్.